మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం ఏడుపువురు గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో సంకుల మల్లయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనను గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్ఐ మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై బలమైన గాయాలు కనిపించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆసుపత్రికి చేరుకుని ఆవేదన చెందారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు చనిపోయిన అతన్ని వాళ్ళ తమ్ముడిని నేను అయితే ఉదయము ఈ మస్తాన్ అనే వ్యక్తి ఫోన్ చేసి మా అన్నని పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత మా అమ్మ వచ్చి భోజనం చేసిపోతున్నా అంటే వాళ్ళు స్థలం వాళ్ళు ఫోన్ చేశారమ్మా పోయి వస్తానని చెప్పి ఆవుంది వెళ్ళి వస్తానని చెప్పి పోయినాడు. ఆడికి పోయినోడు రాలేదు. తర్వాత మా అబ్బాయి ఆడికి వెళ్ళేసి చూసే సంగతి నాన్నని నాకు ఫోన్ చేసింది. మేము పోయి చూసేసరికి ఆ చెట్టు కొమ్మకి చిన్న కొమ్మ దానికి అట్లా బిగిచ్చింది. నాది ఎడమ చేయి, నాది చేయలేను అని ఎడమ చేయి. నేను ఊరికి పోయి అట్లా పట్టుకోగానే అది జారింది. నేను మా అల్లుడు పోయి ఇద్దరం పోయి తీసి చూసాం. అంటే ప్రాణం ఉంటుందేమో బతికించుకుందామని తీసుకొని వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఊర్లోకి వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడేమో చెక్ చేయించుకుందామని ఇంటి దగ్గర తీసుకొచ్చాము. అక్కడికి వచ్చి చూసుకోగానే ప్రాణం లేదు. ఆ తర్వాత కంప్లైంట్ చేయడం జరిగింది. వెనక ఇప్పుడు ఒకవేళ అదే ఉరేసుకొని ఇదే జరిగిన వాడైతే వెనక దెబ్బలు తగలదు. ఇప్పుడు తల వెనక దెబ్బలు ఉన్నాయి. కొన్ని అట్లా చేతికి ఈ ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ నుదుటి మీద కూడా గీట్లు ఉన్నాయి. మామూలుగా అంటే మనం తీసుకున్నప్పుడు గోర్లు గీసుకొని ఎట్లా ఉంటాయి కదా అవి ఉన్నాయి. అది పూర్తి పర్టికులర్గా ఇప్పుడు ఫోటోలు తీసినప్పుడు కూడా ఉన్నాయి. దాన్ని చూసేనా అసలు ఈయనకి ఇవ్వాల్సిన డబ్బుల్లోనో లేకపోతే ఇంకోటి అంటే ఇవ్వాలని ఇవ్వగలుగుతాం. కానీ పోయిన ప్రాణం తీసుకొస్తాడు. ఇంత ఏదో పని చేయడానికి అసలు మనసు ఎట్టొప్పింది. అసలు ఏమనుకోవాలి ఆయన. మేమేమి ఉన్నోళ్ళం కాదు. అది మా సొంత స్థలం కూడా కాదు, గవర్నమెంట్ ఇచ్చిన స్థలమే. అసైన్మెంట్ పొలం తీసుకున్నాం, డబ్బులు తీసుకున్నాం. సరే తీసుకున్నాం, మేము తీసుకోలేదని అనలే, మళ్ళీ అట్లా కూడా చెప్పట్లేదు. డబ్బులు తీసుకున్నాం, నీ స్థలం నువ్వు చేయించుకోవాలా. ఇప్పుడు నాకు వద్దు, నా డబ్బులు నాకు రిటర్న్ ఇయ్యని చెప్పి ఆయన మహబూబ్ బాషా అని కానిస్టేబుల్ ఒక ఆయన పర్టికులర్గా ఫోన్లు చేసి ఏంది రారా మీరు అని చెప్పేసి అంటే మేము స్టేషన్కి పోయినాం. స్టేషన్కి పోయిన తర్వాత స్టేషన్కి పోయినాక ఆయన ఏమంటాడు, పోయి మస్తాన్ గడు అన్నాడు. మస్తాన్ అదేం సార్ మీరు వీడికి పిలిచి ఆయన కాడికి పోయి కలవమంటారు, ఆయన ఎందుకు కలుస్తాం మేము అంటే కొత్త బలుపా మీకు అని చెప్పి ఆయన తిట్టిండు. సరేలే ఆ రోజు మళ్ళీ నలుగురితో మాట్లాడుకొని ఎస్ఐ గారి కాడికి పోతే రేపు రాన్నాడు, రేపు మళ్ళీ మరుసటి రోజు వస్తాంలే సార్ అని చెప్పొచ్చు. మళ్ళీ నిన్న కూడా జరిగిందండి. నిన్న రేపు పండగ కదా, పండగ పూట ఏం పోతాంలే అని చెప్పి మేము అనుకున్నాం. ఈలోపు ఈ ఘాతకం చేస్తారని అనుకోలేదు. మేము జరిగిన సంభాషణ సార్. మరి ఎందుకు ఒక నిండు ప్రాణం తీయాలనుకున్నాడు వాడు ఆ యదవ అర్థం కాదు.